రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలు, ముఠా కక్షలు ఈ సంగతి అంతా ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో చినుకు పడితే చాలు వజ్రాల వేట మొదలవుతుంది. ఎక్కడైనా వర్షాలు పడితే మాత్రం పంట పొలాల్లో దుక్కు దున్ని విత్తనాలు నాటడం చూస్తుంటాం. కానీ ఈ ప్రాంతంలో మాత్రం తొలకరి జల్లులు పడితే చాలు వజ్రాల వేట కొనసాగించడానికి ఎక్కడెక్కడ వారంతా వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకొని వజ్రాలు అన్వేషించే దీనిపై ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం అనే దానిపై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో వజ్రాల వేట మొదలైంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తుగ్గలి ప్రాంతంలోని కొన్ని పొలాల్లో కొంతమంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది చెప్పేసి. అన్న చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చినా? డోర్ నుంచి వచ్చాను. ఎప్పటి నుంచి వజ్రాల కోసం వెతుకుతున్నాను? మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. 2-3 రోజులు ఇక్కడే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం. నిన్న ఉదయం వచ్చాం, ఇక్కడే ఉండిపోయినాం. ఇంకా రేపు ఎల్లుండి తిరుగుదామని అదృష్టం దొరికితే ఇక్కడే వెతలాడుతున్నాం. అంటే మీ ఎదురుగా ఎవరికైనా వజ్రం దొరికినాయి, చాలా మందికి దొరికినాయని టాక్ వచ్చిందనమాట. అట్టంగా మాకు ఆశ దొరుకుతుందని మేము కూడా తిరుగులాడుతున్నాం అన్నట్టు. మళ్ళీ ఎన్ని రోజులు వెతుకుతారు ఇట్లా వజ్రం ఇంకా దొరికే అదృష్టం మనం ఓపికైనంత వరకు తిరుగులాడుతుంటాం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. వానలు వర్షాలు పడినప్పుడల్లా వచ్చి తిరుగులాడుతూనే ఉంటాం. ఎట్లా ఉందన్న ఇప్పుడు మీరు వజ్రాల కోసం వెతుకుతా ఉన్నారు కదా, ఈ పొలాల్లో రైతులు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? మా పొలాల్లో పాడు చేస్తున్నారు? అట్టేమి రైతులు ఏమి ఇబ్బంది ఏం పట్టట్లేదు, ఎవరిని డిస్టర్బెన్స్ చేయట్లే. చాలామంది వస్తున్నారు, తిరుగుతున్నారు, పోతున్నారు, కానీ ఏం డిస్టర్బెన్స్ చేయట్లేదు మమ్మల్ని. అయితే మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఈ వజ్రాల వేట కొనసాగిస్తున్నారని చెప్పేసి. అన్న చెప్పండి, మీ పేరు? నా పేరు షేక్ చాంద్ బాషా. 2 రోజులు డోర్ నుంచి వచ్చినాం. వజ్రాలు దొరుకుతున్నాయి అంటున్నారు, కానీ నిజమా అబద్ధమా కానీ తెలియదు. బుడికినికి వచ్చినాము, ఒక్కటిగానే దొరకలే మాకైతే. గుత్తి, అనంతపురం, ప్యాప్లి, గుంటకల్లు చాలా ఊర్ల నుంచి వస్తున్నారు బుడికినికే. ఇక్కడే వజ్రాల కోసం వెతుకుతా ఉన్నారు. 2 రోజుల వజ్రాల కోసమే వచ్చినాం బుడికినికే. ఎంతమంది వచ్చినారు? మేము 3 వచ్చినాం. నా పేరు పద్మావతి. పోయిన వారం కూడా వచ్చిన, దొరకలే. ఆదివారం ఈ రోజు వచ్చినాం. నంద్యాల. ఎంతమంది వచ్చినారు? మేము 6 మంది వచ్చినాం. మాకొక్కడు కూడా దొరకకుండా, ఏదో పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలని వచ్చినాం. ఆ దేవుడు కనకరియకున్నాడు, ఏం చెయ్యాలా? పొట్ట కోసం వచ్చే ఈ తిప్పలు గెలుకుంటూ కూర్చున్నాం ఎండలలో. అంటే రోజు ఎంతసేపు అమ్మా ఇట్లా వజ్రాలు వెతుకుతారు మీరు పొలంలో? ఈ రోజు ఈ సాయంత్రం వరకు ఎత్తుకుతాం, వెళ్ళిపోతాం. ఇంకా ఉండే వాళ్ళు ఉంటారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు. మన నంద్యాల కాబట్టి ట్రైన్కి వెళ్ళిపోతాం. ఏం దొరకలేదు. నేను రావడము పోవడము ఛార్జీలు ఒకటే దండగా. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాం ఇట్లా? 2 రోజుల నుంచి వస్తుండే. అన్న చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చినారన్న? మేము తాడపత్రి నుంచి వచ్చినాం, 3 వచ్చినాం. ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నారు? 2 రోజుల. 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. అయితే మీ ఇంతకుముందు కూడా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇంతకుముందు కానీ వచ్చినాము, దొరకలే. ఏం దొరుకుతాయని వచ్చినాం, వాన వచ్చింటే, వర్షం పడింటే. మీ ముందు ఎవరికన్నా దొరికిందా వజ్రం? అంటే మీ ముందు కానీ దొరికింది కదా, రావురా. నిన్న దొరికింది. అది గోల్డ్ కలర్లో కొద్దిగా ఈ సైజు ఉంది, బాగానే ఉంది. ఎంత కొనుగోలు చేస్తారు? ఆయన అమ్మలేదు, ఆయన వాళ్ళు ఎవరోళ్ళని మళ్ళీ అమ్ముతున్నారని అమ్మలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షాలు పడితే చాలు వజ్రాలు అయితే దొరుకుతున్నాయని చెప్పేసి ఇక్కడ వజ్రాల కోసం వెతికే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. తమ కళ్ళ ముందే కొంతమందికి వజ్రాలు దొరికినాయని చెప్పేసి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే తెలుపుతూ ఉన్నారు.